అధినేత చంద్రబాబు అన్ని కేసుల్లో ఎలా ఇరుక్కుపోయారు? 300 కోట్ల స్కిల్ కేసు బాబుని ముప్పతిప్పలు పెడుతుందా? ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదా? చెరసాల సావాసం మరికొన్నాళ్లు చేయాల్సిందేనా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరి నోట ఇదే చర్చ. 3 సార్లు ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, జస్ట్ 300 కోట్ల స్కామ్లో ఇరుక్కుపోయారు. వేలు లక్షల కోట్ల కుంభకోణం కాదు, 3 అంటే 300 కోట్లే. ఓ విజన్తో ముందుకెళ్తానని ఎప్పుడూ చెప్పుకునే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో అడ్డంగా బుక్ అయ్యారు. తొలుత అరెస్టుతో ఆగుతుందనుకున్నారు, తర్వాత ఇలా వెళ్లి అలా వచ్చేస్తాననుకున్నారు. మైలేజ్ కు మైలేజ్, రాజకీయంగా క్యాష్ చేసుకోవచ్చని తెలుగు తమ్ముళ్లు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. 2 వారాలు గడిచాయి, చూస్తుంటేనే నెల దాటింది. ఇప్పుడు నవంబర్ 1 వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత కూడా బెయిల్ వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి చంద్రబాబుది. ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులు బాబును వెంటాడుతూనే ఉంది. ఇలా 1 కాదు 2 కాదు 4-5 కేసులు చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసుని చంద్రబాబు అండ్ కో లైట్ తీసుకుంది. ఈ కేసు అసలు నిలవదనుకుంది. కానీ 300 కోట్ల స్కామే బాబుని ముప్పతిప్పలు పెడుతోంది. నంద్యాల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు దాకా తీసుకెళ్లింది. ఎలాగైనా బయటకు రావచ్చన్న అంచనాలు తలకిందులయ్యాయి. ఢిల్లీ నుంచి ఫేమస్ లాయర్లను పిలిచి మరీ వాదనలు వినిపించినా బెజవాడ ఏసీబీ కోర్టులో ఏమీ చేయలేకపోయారు. అక్కడి నుంచి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా బయటకు వచ్చే దారియే చంద్రబాబుకు కనిపించలేదు. ఇదేం కర్మరా బాబు అంటూ లోపలే మదన పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబుని ముప్పతిప్పలు పెడుతున్న స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏంటో ఒకసారి చూద్దాం. 2015లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3,350 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకుంది. జర్మనీకి చెందిన సీమన్ అనే సంస్థ ద్వారా యువతకు శిక్షణ ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపులో ఏకంగా 240 కోట్ల రూపాయల్ని దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే నకిలీ బిల్లులు, ఇన్వాయిస్ల ద్వారా జీఎస్టీకి గండి కొట్టారనే అభియోగాలు సైతం ఉన్నాయి. 2017-18 371 కోట్ల రూపాయల నుంచి 241 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగాయని సిఐడి రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ఇదే కేసు ఇప్పుడు బాబు మెడకు చుట్టుకుంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు అంత గుడ్డిగా ఎలా నమ్మారు? కేసుల మీద కేసులు బాబుపై పడుతున్నాయి. స్కిల్ కేసే కాదు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్ల కేసులు గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఇటు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు, అటు వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A1గా చంద్రబాబుని సిఐడి చేర్చింది. అటు ఫైబర్ నెట్ కేసుని సిఐడి తెర మీదకు తెచ్చింది. చంద్రబాబును విచారించడం కోసం ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ని ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ ఫైబర్ నెట్ స్కామ్ సంగతి ఏంటో ఓసారి చూద్దాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ పై విచారణకు సిట్ వేసింది. ఆ సిట్ దర్యాప్తులో 121 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తేల్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే, అంటే 2019లోనే ఫైబర్ నెట్ స్కామ్ మీద సిట్ ని నియమిస్తే అదే ఏడాది 19 మంది మీద సిఐడి కేసును నమోదు చేసింది. ఈ కేసులో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ ఎండీ సాంబశివరావు పేర్లను సిట్ పేర్కొంది. ఇక వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అని అంటున్నారు. దాంతో ఆ దిశగా సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. అదేవిధంగా ఫైబర్ నెట్ స్కామ్ లో చంద్రబాబు పాత్రను కూడా సిఐడి ఆధ్వర్యంలోని సిట్ గుర్తించింది అంటున్నారు. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ను మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి ఆరోపణలు చేసింది. ఈ విషయంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సిఐడి అభియోగాలు మోపింది. తమ భూముల విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఇక అంగళ్ల కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే ఆ రోజు ఘర్షణ జరిగిందని పోలీసులు ఆరోపించారు. ఈయనపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 179 మంది దాకా ఉన్నారు. ఈ కేసులో మాత్రం చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చింది. మిగిలిన కేసుల్లో చంద్రబాబు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికలు వస్తున్నాయి. పార్టీ కాడమోసేవారే కరువయ్యారు. నడిపించే నాయకుడు భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. చివరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రంగంలోకి దిగాల్సి వచ్చిందా? ఆమె కాదు, కోడలు బ్రాహ్మణి కూడా రోడ్డెక్కారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పై గళం వినిపిస్తున్నారు. నిజానికి చంద్రబాబు జైలుకెళ్లాక టీడీపీ యాక్టివిటీస్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పై నిరసనలు తప్ప మరో కార్యక్రమం లేదు. ఏపీలో ఎన్నికలకు కొన్ని నెలలే మిగిలి ఉన్నాయి. ఈ టైంలో పార్టీకి చంద్రబాబు దిశానిర్దేశం ఎంతో అవసరం. కానీ ఆయన జైలు నుంచి ఇప్పుడిప్పుడే బయటకొచ్చే సూచనలు కనిపించడం లేదు. మొత్తానికి ఎన్నికలకు ముందు జస్ట్ 300 కోట్ల స్కామ్ చంద్రబాబుకు ఊపిరి సలపకుండా చేస్తోంది. మొత్తానికి చెరసాల సావాసం మరికొన్నాళ్లు తప్పేలా లేదు.